మషీను వేగం మనిషితో పనే లేని లోకం ఏఐ సర్వం అయిపోతుంది బ్రో. నీ తెలివిని పక్కన పెట్టి ఏఐని నమ్మితే బ్రో ఊదల్లా మింగేస్తుంది, నీ అకౌంట్ కెసరెడుతుంది. ఏఐ పులి పిచ్చోడి చేతిలో గొడ్డలి నీ బుర్రకు సెలవిస్తుంది, నీ ప్రతిభను చంపేస్తుంది. తట్టా బుట్ట సర్దుకుందాం, ఇల్లు పళ్ళు అమ్ముకుందాం, ఏఐ రాజ్యం వచ్చేసింది బ్రో. థాట్ ఎలా వచ్చింది అంటే ఏఐ అనేది చాలా మందికి ప్రాబ్లం ఉంది. అందరూ భయపడుతూ ఉన్నారు. ఐటీ జాబ్స్ అవనండి, ఏ ఇండస్ట్రీ అయినా సరే మనం చేసేదానికంటే ఆఖరికి ఫోటోలు వీడియోలు కూడా ఏఐ ద్వారా వచ్చేస్తున్నాయి కదా. సో దాన్ని ఒక 3 నిమిషాల్లో మీరు కుదించి దాని అంత నవ్వొచ్చే టైప్లో ఎలా రాశారు అంటే ఎలా ఆలోచించారు ఫస్ట్? నేను 3 నిమిషాలు కాదు, నేను కూడా 30 నిమిషాలు అనుకుంటాను. కాకపోతే అంత ఓపిక ఎవరికి ఉంటుంది ఇప్పుడు, అంతే కదా. అసలు ఏంటంటే నేను అంటే ఏదైనా డిఫరెంట్ సాంగ్ చేయాలి కదా, ప్రైవేట్ సాంగ్. చాలా మంది ఫోక్ సాంగ్ చేస్తున్నారు, ఇంకా రకరకాలు. పైగా మీరు కంపేక్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకా హైదరాబాద్ వచ్చి కొత్త సాంగ్ చేద్దాం అంటే నేను కూడా ఆలోచించా, అంటే ఎట్లా చేస్తే బెటరో. ఇప్పుడు ఉండే జనరేషన్ మీరు కూడా ఐటీ ఫీల్డ్ కదా, మీలాంటి వాళ్ళకి కొంచెం అంటే మీ వాయిస్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించా ఏ చేస్తే ఎట్లా ఉంటుందని. కానీ పులిని ఎందుకు పెట్టానంటే అసలుగా ఏ పితమోహ ఎవరు ఏ అంటే అదే కృతజ్ఞ, దానికి జెఫ్రీ హింటన్ అనే అతను పితమోహుడు. ఆయన ముద్దుగా పులి పిల్లలతో పోల్చాడు. ఎందుకంటే అసలు పులి అడవికి ఎంత సంరక్షణ ఉంటది, పులి అడవికి అవసరమే. కానీ అది పరిధి దాటి అడవి దాటి మనుషులోకి వస్తే ఏమవుతుంది, అట్లా పులి పిల్ల కూడా పెరిగి పెద్ద అయిందనుకో, ఇప్పుడు కృత్రిమ మేధస్సు కూడా తన స్వయం ప్రతిపత్తి సాధించుకునే తర్వాత మన మానవాళి పరిధి దాటిందనుకో, అప్పుడేంటి పరిస్థితి? దాటిందంటే ఇంకా మనం ఇంకా చిత్తి అయిపోవడమే. అందుకని అది ఆలోచించి ఒక భయం లాగా క్రియేట్ చేయడం కోసం ఏఐ పులిని పెట్టాం. అసలు భలే ఉందండి అది. టైటిల్ కూడా మనం ఏఐ పులి బ్రో అని పెట్టాం కదా, జనాలు అసలు ఏమైనా రిలేట్ చేశారా అన్నట్టు. నేను అసలు ఇది కూడా ఒక ఏఐ వైరసా లేదంటే ఇంకా ఏఐతో ఇంకేమైనా పోల్చొచ్చా అట్లా కూడా ఆలోచించా. అట్లా కాకుండా ఇంకా పులి పెడదాం, తను ఎలాగా పులి పిల్లని పెట్టారు కదా, మన డైరెక్ట్ పులి అని పెట్టాం. అది మామూలుగా లేదు, అల్టిమేట్ ఉంది అసలు. ఏఐ పులి బ్రో అనేది మాత్రం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏ పులిని బ్రో అంటే వాళ్ళ ఆ పులిలాగా పెట్టి ఇట్లా ఏదో వాయిస్ చేశారా లేకపోతే ఏంటి, లేదంటే ఏ పులితో పోల్స్తూ దాన్ని పొగిడారా, అట్లా రకరకాలు అనుకుంటున్నారు. అట్లా అంటే మనం నేటివ్ టచ్ ఇచ్చి కన్వేలోనే నేటివ్ టచ్ తో స్టార్ట్ చేసి అలా ఎండింగ్ వచ్చేసరికి పాజిటివ్ వెళ్ళాం. ఎండింగ్ కంప్లీట్ పాజిటివ్ మోడ్ లోకి వెళ్ళిపోయాం. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే పాజిటివ్ వెళ్ళాలంటే ఏని కరెక్ట్గా మనం దానికి సరైన ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని సరైన వేలో అదే అంటే ఏ గురించి బాగా తెలుసుకొని యూజ్ చేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది. అది కింగ్ లో నిలబెడుతుంది మనం చెప్పినట్టుగా. అది తేడా కొట్టితే ఏమవుతుంది, తేడా అంటే సరి మనం ఏ గురించి సరి తెలుసుకోకుండా అది యూజ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా అది ఖచ్చితంగా వాళ్ళు బొంగు అవుతుంది అనమాట. అందుకని బొంగులో మారుస్తాం రాయడం కారణం అది. అసలు మీ సాంగ్లో ఇంకేం అర్థం ఉంది అసలు? సాంగ్ లో అర్థం అవడం అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఆ లిరిక్ చూసినప్పుడు నేను అసలు ఎలా రాశారా అని ఆలోచించాను. ఎందుకంటే నాకు ఫస్ట్ చూడగానే ఏఐ పులి బ్రో అనేది ఒకటి తెగనబొచ్చింది. పిచ్చోడి చేతిలో గొడ్డలి, అసలుగా పిచ్చోడి చేతిలో గొడ్డలు అడుగుతారేమో అనుకున్నాను. పిచ్చోడి చేతిలో గొడ్డలు మాత్రం మా ఫ్రెండ్స్ ఆఫీస్ కొలీగులు కూడా పిచ్చోడి చేతిలో గొడ్డలి ఏ పులి బ్రో అనేది అసలు ఏమైనా రిలేట్ చేశారా? పిచ్చోడి చేతిలో గొడ్డలు రాయడం కారణం అంటే ఎగ్జాంపుల్ నేను కూడా ఇప్పుడు ఒక విషయం మీద మనం రాసేటప్పుడు మనం కూడా దాని గురించి కొంచెం గమనించాలి కదా, గమనించాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి, అంత పరిశోధించాలి కదా. అయితే నేను కూడా ఒక ప్రాంప్ట్ ట్రై చేశాను. అంటే ఇది ఒక తెలుసుకోవాలంటే కొత్తగా చేస్తాం కదా, గూగుల్ అయినా ఎక్కడైనా చేస్తే మనం ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ మనం ఇస్తే ఏమవుతుందంటే ఇదేంటంటే పిచ్చోడి అంటే ఒక గొడ్డలు ఏం చేస్తుంది మనకి అనవసరం, అంటే మన పనికిరాని ఏముంటే మనకు ఇది కట్ చేస్తాం. ఏదైనా ఒక ఏదో శాఖ కట్ చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా అది మనం మనకు అవసరం లేనిది తొలగించాలి. ఓకే, కానీ ఇదేం చేస్తుంది కంటెంట్ కూడా మొక్కలు చేస్తుంది అనమాట. అంటే మనం ఒక కంటెంట్ ఇస్తే దాన్ని ఒక 10 రకాలు చేస్తుంది. 10 రకాలు ఇవ్వడం వేరు, 10 రకాలు కూడా యూజ్ఫుల్ ఉంటే ఓకే. అది ఉపయోగం లేని కొన్ని ఉండి ఉపయోగం ఉండేదాన్ని కూడా మొక్కలు చేసింది అనుకో, దానికి గొడ్డలే. ఆ గొడ్డలు ఎలా చేస్తుంది? అందుకే పిచ్చోడి చేతులు గొడ్డలు ఎందుకనంటే అది పిచ్చిగా కట్ చేసింది అనుకో, పిచ్చోడి చేతులు గొడ్డలు. అది ప్రాంప్ట్ ఇచ్చి సరే తెలివి ఉందంటే ఏమవుతుందంటే సరిగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏఐతోనే మళ్ళీ ఏం చేస్తారంటే అతికించుకుంటూ వెళ్తారు. అంటే వీళ్ళ మేధస్సుని ఆ కృత్రిమ మేధస్సుని జోడించుకొని అది అలా యూజ్ చేసుకుంటారు.
లేకపోతే ఏమవుతుందంటే ఆ పిచ్చోడి చేతి గొడ్డలాగా మొక్కలు అవుతుంది అనమాట. అది ఏది మంచిది ఏది చెడ్డది. ఒక ప్రాంప్ట్ ఇచ్చావంటే 10 ఆప్షన్లు ఇస్తుంది. ఏది రైటో ఏది రాంగో కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏఐని స్మార్ట్ గా వాడితే గింగుల నిలబెడుతుంది. ఏఐకి బానిస అయితే బొంగుల మార్చేస్తుంది. భయము ఉంది, ధీమా ఉంది, ఫ్యూచర్ మాత్రం పెద్ద ట్విస్ట్ ఉంది. అయ్యిందేదో అయిపోయింది, వచ్చిందేదో వచ్చేసింది. అయితో కలిసి బ్రతికేద్దాము బ్రో. మనిషి ఉంటేనే మిషన్ ఉంది, మనిషి అనుకుంటే కానిదిగే. మన మెదడుకు మించినదేది లేదు బ్రో. ఇప్పుడు మీరు పాడించడం కూడా నార్మల్ గా అది పాడచ్చు. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చామంటే 10 ఆప్షన్లు ఇస్తుంది. ఏది రైటో ఏది రాంగో కన్ఫ్యూజ్ చేస్తుంది అని పాడచ్చు. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చామంటే 10 ఆప్షన్లు ఇస్తుంది, ఏది రైటో ఏది రాంగో కన్ఫ్యూజ్ చేస్తుంది అని పాడమన్నారు. అలా పాడించారు. సో అది వెరైటీ అక్కడ. అంటే ఇప్పుడు మనం లిరిక్స్ అనుకున్నట్టు రాసేటప్పుడే అది ఫన్ గా కావాలనుకున్నాం కదా. అంతే నార్మల్ గా పాడిస్తే మరి అంటే అది తీసుకుని వెయిట్ రాదు అని మన టీము వర్కౌట్ అవుతుంది కదా. అదే కదా. ఆహా, ఇప్పుడు కంటెంటే అది కదా. వీడియో చూపించకుండా సాంగ్ ఇస్తే నేను పాడానని చెప్పి నా గొంతు తెలిసిన వాళ్ళు ఎవరూ నమ్మట్లేదు. ఇప్పుడు మనం ఎంత కష్టపడి రాసాము. ఇప్పుడు సింగర్ మీ వాయిస్ ఎంత సెట్ అయిందో దీనికి తగ్గట్టు సుభాష్ ఆనంద్ గారు కూడా మ్యూజిక్ కూడా అది కూడా చాలా బాగా చేసారు. లాస్ట్ వరకు మీ వాయిస్ అలా మెయింటైన్ చేసి దగ్గర చక్కగా పాడించలేదు. బీట్ అదిరిపోయింది అసలు. సుభాష్ గారు మాత్రం చంపేశారు అంతే. ఎందుకంటే మనం ఎంత బాగుంది మ్యూజిక్ తీసుకెళ్ళలేదు ముందుగా. మ్యూజిక్ సరిగ్గా లేకపోతే సూపర్ అసలు. అంటే భలే వచ్చిందండి. ముగ్గురు భలే చేసాం మనం. అసలు ఏ కోసం చేసింది మాత్రం మనమే ఫస్ట్ అనుకుంటాం. అంతే. అంటే ఇప్పుడు ఎవరికి నేను పాట వినిపించినా ఏఐ అనే కాన్సెప్ట్ మీద ఈ టైప్ లోని తెలుగులో ఫస్ట్ టైం, తెలుగే కాదు హిందీలో కూడా ఏ భాషలో కూడా నేనైతే వినలేదు. మా ఫ్రెండ్స్ ఎవరో వినలేదు, మా చుట్టాలు ఎవరు వినలేదు, మా ఆఫీస్ కొలీగ్స్ ఎవరు వినలేదు. పాట మాత్రం అల్టిమేట్ అండి. నాకు తెలుసుండి జనాలు మెల్లిగా షేర్ చేయడం మొదలెడతారు, ఎంజాయ్ చేయడం మొదలెట్టి. అంటే ఆల్రెడీ కొంతమంది షేర్ చేస్తున్నారు సాంగ్స్. నాకు తెలుసుండి మీ వాళ్ళు మా వాళ్ళు కూడా అది మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయ్యి నాకు తెలుసండి ఇంకో వారం 10 రోజుల్లో వైరల్ స్టేట్కి వెళ్తుంది పాట. ఒక పాట లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్, ఒక సినిమా చూసినప్పుడు నాకు నచ్చింది అనుకోండి, నా అలవాటు ఏంటి అంటే నేను వెంటనే లైక్ కొడతా, ఒక కామెంట్ పెడతా. ఎవరైనా సూపర్ అనో, గుడ్ అనో, బ్యూటిఫుల్ అనో ఏదో ఒకటి. ఎందుకు పెడతానంటే నాకు నచ్చినప్పుడు ఎదురుగుండా వాడికి నాకు నచ్చింది అనే విషయం తెలియాలి కదా. అంటే ఇప్పుడు ఎదురుగుండా మీరు ఉన్నారు, ఇప్పుడు రామారావు గారి పాట చాలా బాగుందండి అని నేను చెప్తున్నా. ఇప్పుడు నేను మీతో డైరెక్ట్ గా మాట్లాడకుండా యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు నేను మీకు బాగుంది అనేది ఎలా వ్యక్తం చేస్తాను? కామెంట్ పెట్టే చెయ్యాలి. ఇప్పుడు నేను లైక్ కొడతా, లైక్ కొట్టినప్పుడు 100 మంది లైక్ కొట్టేవాళ్ళు నేను లైక్ కొట్టానని మీకు తెలియదు యూట్యూబ్ లో. కామెంట్ పెడితే మీకు ఎలా తెలుస్తుంది? నేను కామెంట్ పెట్టి రామారావు గారి సూపర్ ఉంది అండి అని నేను కామెంట్ పెట్టినప్పుడే మీకు అర్థమవుతుంది. ఓహో రవికి నచ్చింది కాబట్టి రామారావు గారి బాగుంది అని కామెంట్ పెట్టాడు. అంటే ఇది చాలా మంది ఏమో నెక్స్ట్ అంటే ఈ సాంగ్ ఎక్స్టెండ్ చేయండి లేదంటే ఇంక వేరే పార్ట్ ఏం చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయండి వేరే పార్ట్ చేయండి అన్నారంటే వాళ్ళందరికీ నచ్చినట్టే కదా. అదే చాలా ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది నచ్చిందని చెప్తున్నారు. వాళ్ళందరికీ నచ్చింది కాబట్టి వాళ్ళందరూ షేర్ చేసారు అనుకోండి, సో సూపర్ వెళ్ళిపోతుంది పాట. అవును సూపర్. నేచురల్ గా అది మాన్యువల్ గా ఎంతవరకు వెళ్తా చూద్దాం. అల్టిమేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ సాంగ్. ఇంత అద్భుతంగా రాసినందుకు, నాతో ఈ రకంగా పాడించినందుకు, నేను ఇలా కూడా పాడగలనే విషయం నాకు తెలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు సుభాష్ గారు లేరు, సుభాష్ గారు కూడా ఉంటే భలే ఉండేది మన ముగ్గురికి మాట్లాడుకోవడం అనేది. బట్ థ్యాంక్ యూ సుభాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్ కంపోజిషన్ అండి.